Hello everyone, welcome to Jai Shankar Academy Maths Universe ఆన్లైన్ యాప్. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులు ఇక సమయంతో పోటీ పడుతూ పరీక్షకి సన్నద్ధమవుతున్న సమయం ఇది. సిలబస్ చూస్తే చాలా కొండలాగా ఉంది, సమయం చూస్తే చాలా తక్కువగా ఉంది. అయినా సరే నిరుత్సాహపడకుండా ఎవరైతే ఈ 25 రోజులు లేదంటే మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పరీక్ష ఒక 15 తారీఖు తర్వాత కనుక ఉంటే మనకి ఇంకొక నెల రోజులు ఉండే అవకాశం ఉంది. సో మనం ఏది ఏమైనప్పటికీ జూన్ 5వ తేదీని పరీక్ష డెడ్లైన్గా పెట్టుకుంటే పరీక్షను డెడ్లైన్గా పెట్టుకుంటే సో ఈ రోజు నుంచి లెక్క పెడితే మనకు ఒక 25 రోజుల సమయం అయితే చేతిలో అందుబాటులో ఉంది. సో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా మినిమం తక్కువలో తక్కువ ఒక 50 మార్కులైనా సాధించే విధంగా మీరు ప్రణాళికని రూపొందించుకోవాలి. 50 మార్కులు డిఎస్సి 80 మార్కులకు పరీక్ష జరిగితే డిఎస్సి 50 మార్కులకి మనం ప్రణాళికని సిద్ధపరచుకోవాలి. అయితే చాలా కొండలాంటి సిలబస్, అసలు ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని మార్కులు వస్తాయి, దాన్ని రివిజన్ ఎలా చేయాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలి అన్న అన్ని అంశాలకి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. సో ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ రావడానికి అవకాశం ఉంది, గతంలో వచ్చిన వెయిటేజ్ ఆధారంగా రాబోయే వెయిటేజ్ మనము ఎక్స్పెక్ట్ చేయడానికి మనం ఈ వీడియోలో ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులకి దృష్టిలో పెట్టుకొని, వారి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, నూతనంగా ప్రిపరేషన్ని ప్రారంభించిన వాళ్ళైనా సరే, మీ అందరి కోసం ఒక 10 రోజుల స్పెషల్ లైవ్ క్లాసెస్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇది ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుంది, ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుంది. సో ఓన్లీ 10 రోజులైనా అని అంటే మీకు లైవ్ క్లాసెస్ ఆల్రెడీ మనం 40 డేస్ ఇంటెన్సివ్ బ్యాచ్ని ప్రారంభించుకున్నాం. అది ఇప్పటికే 10 రోజుల నుంచి కంటిన్యూగా జరుగుతూ ఉంది. అది ఆ బ్యాచ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఇప్పటికీ మీరు కనుక మన 10 డేస్ ఇంటెన్సివ్ బ్యాచ్లో చేరాలి అని అనుకుంటే, 40 డేస్ ఇంటెన్సివ్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఆల్రెడీ 10 డేస్ పూర్తయింది. 40 రోజుల ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది మే 2న ప్రారంభం కాబడింది. అయితే మనం ప్లాన్ చేసుకుంది ఏంటి అని అంటే జూన్ 6 నుంచి 8వ తేదీ మధ్యలో క్లోజ్ చేసుకోవడానికి మనం ఈ బ్యాచ్ని ప్రారంభించుకున్నాం. సో ఇందులో మనం ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన టాపిక్స్ ఒకసారి కనుక మనం గమనిస్తే, ఇంటర్మీడియట్ సిలబస్ని మనం ప్రారంభించాం. ముందుగా ఇంటిగ్రేషన్స్ని పూర్తి చేసుకున్నాం అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా పూర్తి చేసుకున్నాం. లైవ్ ద్వారా మనం కంప్లీట్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని మనం కంప్లీట్ చేసుకున్న టాపిక్స్. అదేవిధంగా సర్కిల్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంటర్మీడియట్ సర్కిల్స్ని కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మెథడాలజీ కూడా ప్రారంభించుకున్న మెథడాలజీలో సెకండ్ చాప్టర్ అయిన ఆబ్జెక్టివ్స్ అండ్ ఎయిమ్స్ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఇక తిరిగి వెనక్కి చూసుకునే అవసరం లేకుండా క్లాస్ రూమ్లోనే మీకు ప్రాక్టీస్ అయ్యే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంకి ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తూ ఒక షార్ట్ కట్ పద్ధతిలో మీకు ఈ చాప్టర్స్ని కొద్దిగా, అంటే మీరు స్టార్టింగ్లో ఉన్నారు, అప్లికేషన్స్ అది ఇది అందులో అడవుడిగా ఉన్నారు కాబట్టి కొంత స్లోగా మేము నడుపుతూ వచ్చాం. కానీ రేపటి నుంచి ఫ్రమ్ ద 12th నుంచి మాత్రం చాలా అగ్రెసివ్గా మనం ఈ క్లాసెస్ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఏ రోజు ఏ చాప్టర్ చెప్తాము అన్నది కూడా మేము ఇక్కడ మీ ముందుకు తీసుకొచ్చాం. కొంతమంది అభ్యర్థులు, సార్ మేము ఆల్రెడీ 10th క్లాస్ వరకు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాం, మాకు ఓన్లీ ఇంటర్మీడియట్ సిలబస్ కావాలి అని అనుకుంటే ఈ రాబోయే 10 రోజులు 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఒక 6 నుంచి 8 రోజులు, అంటే మొత్తం 10 రోజుల షెడ్యూల్లో ఒక 6 నుంచి 8 రోజుల టైంలో మేము కంప్లీట్ ఇంటర్మీడియట్ని మీకు రివైజ్ చేస్తూ ఒక ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ని మేము ప్రారంభించబోతున్నాం 12th మే నుంచి, అంటే రేపటి నుంచి మనం ప్రారంభిస్తున్నాం. సో 12th మే నుంచి 21st మే వరకు ఇందులో 10 డేస్ డైలీ 8 to 11 hours ఆఫ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఒకవేళ హైదరాబాద్ ఆఫ్లైన్ రావాలనుకుంటే హైదరాబాద్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మీరు ఇక్కడికి రావచ్చు. సో మేము హైదరాబాద్ దాకా రాలేము అని అనుకుంటే మీరు జూమ్ లైవ్ క్లాసెస్ ద్వారా కూడా వినొచ్చు. సార్ మేము అన్ని గంటలు మేము జూమ్ లైవ్ క్లాసెస్ వినలేము అనుకుంటే మీకు కుదిరినంత వరకు మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. లేకపోతే ఇదే లైవ్ క్లాస్ని మనము రికార్డెడ్ రూపంలో మీకు అందించబోతున్నాం. ఈ 10 రోజుల్లో మనకి ఏం జరుగుతుంది అన్న విషయాన్ని కనుక మనం గమనిస్తే ఈ 10 డేస్ వెరీ వెరీ క్రూషియల్ 10 డేస్. ఈ రాబోయే 10 రోజులు మనకి 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు డైలీ 8 to 11 hours మీకు క్లాస్ కండక్ట్ చేయడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాం రేపటి నుంచి.
సో ఇందులో ఇంటర్మీడియట్ కంటెంట్ని మనం కంప్లీట్ చేస్తాం. ఇంటర్ కంటెంట్ దాదాపు మనకి 25 మార్కుల వెయిటేజ్ ఉన్న ఇంటర్ కంటెంట్ అనేది మనకు పూర్తవుతుందండి. అండ్ దాంతోపాటు 3 ఫుల్ డే క్లాసెస్ ద్వారా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రాష్ట్రంలోనే ప్రముఖ ఫ్యాకల్టీ అయినటువంటి శ్రీ వేముల సైదులు గారి చేత ఒక 3 ఫుల్ డే క్లాసెస్ రోజు 8 గంటలకి తగ్గకుండా మీకు దాదాపు 25 నుంచి 30 గంటల్లో మొత్తం కంప్లీట్ కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యే విధంగా మీకు జీకే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని మీకు 3 డేస్ పాటు అందించడం జరుగుతుంది. జీకే కరెంట్ అఫైర్స్ సార్, ఒకవేళ మేము ఓన్లీ స్పెషల్గా జీకే కరెంట్ అఫైర్స్ మాత్రమే చేరాలనుకున్న వాళ్ళు కూడా సో చేరొచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇలాంటి వివరాల కోసం అంటే ఫీజు, అడ్మిషన్స్ తదితర వివరాల కోసం మీరు 8885607060కి కాల్ చేయండి. వెంటనే మీ యొక్క నేమ్ని ఈ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఈ 25 మార్కుల ఇంటర్ కంటెంట్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దాదాపు 10 మార్కుల వెయిటేజ్ ఉండే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనకి 10 రోజుల్లో కవర్ ఉంది. అదేవిధంగా మెథడాలజీ సంబంధించి చాలామంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి మెథడాలజీ సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం స్పెషాలిటీ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2 ఏదైతే గణిత బోధనా శాస్త్రాలు 1, గణిత బోధనా శాస్త్రాలు 2 అనే 2 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 పుస్తకాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బెట్ వన్ ద లైన్ దాని యొక్క అర్థవంతమైన అప్లికేషన్ మీకు తెలియజేస్తూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్ట్ బుక్ని ఏ విధంగా మనము కంప్లీట్ చేసుకుంటాము, ఏ విధంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో కంప్లీట్ టెక్స్ట్ బుక్ తోటే మనము ఈ మెథడాలజీ క్లాసెస్ చెప్తున్నాం. రాష్ట్రంలో ఎవ్వరూ చేయని విధంగా ప్రయోగాత్మకంగా మనము ఈ టెక్స్ట్ బుక్ బేస్డ్ మెథడాలజీని మీకు బోధించడం జరుగుతుంది. అయితే ఇది ఓన్లీ తెలుగు మీడియంలో మాత్రమే టెక్స్ట్ బుక్ అందుబాటులో ఉంది. సో మేమేం చేస్తున్నామంటే సో కొద్దిగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు కూడా వెసులుబాటు కలిగించే విధంగా ఈ క్లాసెస్ని బైలింగ్వల్లో కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే డిస్ప్లే చేయడం తెలుగు మీడియం పుస్తకం డిస్ప్లే చేసినప్పటికీ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ బైలింగ్వల్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు ఆల్సో. ఓకే, సో ఈ విధంగా మెథడాలజీ క్లాసెస్ కూడా మీకు ఇందులో కవర్ అవుతాయి. ఇది మీకు 20 మార్కులు కవర్ అవుతాయి ఈ 10 రోజుల సమయంలో. రైట్ అండి, 10 రోజుల సమయంలో 20 మార్కులు అంటే మొత్తం ఎంత? ఇంటర్మీడియట్ వెయిటేజ్ 25 మార్క్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ అండ్ మెథడాలజీ 20 మార్క్స్. మొత్తం 55 మార్కుల సిలబస్ అనేది మీకు ఇక్కడ పూర్తి కావడం జరుగుతుంది. చూడండి, 10 రోజులు 55 మార్కులు. సో దిస్ ఈజ్ అవర్ టార్గెట్. 10 days 55 మార్క్స్. మీరు ఇంట్లో కూర్చొని చదివినా సరే మీరు ఈ 10 రోజుల్లో ఇంత కంటెంట్ని మీరు రివిజన్ చేయలేరు. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతూ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ తక్కువ సమయంలో మనం ఎక్కువ సబ్జెక్ట్ని ఎలా కాంకర్ చేయాలి, ఎక్కువ మార్కుని ఏ విధంగా మనం సాధించుకోవాలి, ప్రతి క్షణాన్ని ప్రతి నిమిషాన్ని మనము ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్న అంశంలో మనకి క్లాస్ అనేది బోధించడం జరుగుతుంది. అండ్ సార్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, ఇంటర్మీడియట్ సిలబస్ మీరు మొత్తం కవర్ చేస్తూ ఉంటున్నారు కదా, ఎలా కవర్ చేస్తారు, ఏ విధంగా కవర్ చేస్తారంటే మనము టెక్స్ట్ బుక్ బేస్డ్గా కంప్లీట్ కాన్సెప్ట్స్, టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ కాన్సెప్ట్స్ అనేటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ కాన్సెప్ట్స్ అండ్ ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్కి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని షార్ట్ కట్ వేలో ఆ క్వశ్చన్స్ కూడా మనము కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్గానే క్వశ్చన్స్ తీసుకుంటాము. అంటే ముఖ్యంగా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం ఇక్కడ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ని తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రేట్ లైన్ ఉందనుకోండి, స్ట్రేట్ లైన్ జనరల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రేట్ లైన్ అంటాం మనము, స్లోప్ ఫార్మ్ ఆఫ్ స్ట్రేట్ లైన్ అంటాము, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ స్ట్రేట్ లైన్ అంటాము, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటాము, పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాము, సో 2 పర్పెండిక్యులర్ లైన్స్ అంటాము అండ్ ప్యారలల్ లైన్స్ అంటాము, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడం ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి అంటే ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడం ఉంటుంది. ఇలా సబ్జెక్ట్లో పేర్కొనబడ్డ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాని క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది ఎగ్జామినేషన్ హాల్లో అన్నది టెక్స్ట్ బుక్ బేస్డ్గా క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. సో మీరు ఆ కాన్సెప్ట్ని కనుక పర్ఫెక్ట్ అయ్యి ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మేము చెప్పే ప్రాబ్లమ్స్ని కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే
మీరు మిగిలిన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నీట్గా క్లియర్గా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీంతోపాటు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అంటే వెయిటేజ్ని బట్టి చాప్టర్ని బట్టి మనం మొత్తం మీద ఈ మొత్తం ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ని ప్లేస్ చేసుకొని మనం మొత్తం 20 చాప్టర్ వైజ్ టెస్ట్లని ప్రిపేర్ చేసి పెట్టాం. ఈ 20 చాప్టర్ వైజ్ టెస్టులు కూడా మీకు అందించి వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈరోజు లోకస్ చెప్పామనుకోండి, లోకస్ యొక్క టెస్ట్ పీడిఎఫ్ మీకు అందించడం జరుగుతుంది, ఆన్లైన్లో టెస్ట్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఆ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ లోకస్ చాప్టర్ కంప్లీట్ కాన్సెప్ట్ అండ్ షార్ట్ కట్స్తో టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత మీకు ఇచ్చిన ఎగ్జామినేషన్ పేపర్ను బేస్ చేసుకొని దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుద్ది. అంటే ఇక్కడ చాప్టర్ కంప్లీట్ అవుతుంది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా, షార్ట్ కట్ ట్రిక్స్తో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, అతి ముఖ్యమైన ప్రాబ్లమ్స్. దాంతోపాటు ఎగ్జామినేషన్ కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుద్ది. సో 20 చాప్టర్ వైజ్ టెస్టులు, ఒక్కొక్క చాప్టర్లో 30 నుంచి 40 క్వశ్చన్లు అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా మీకు చాప్టర్ వైజ్ టెస్టులు కూడా మీకు అందులో అందిస్తాం. ఇదంతా కూడా మనం చేసేది కేవలం 10 రోజుల ఈ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్లో మాత్రమే, 10 days ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్లో మాత్రమే చేస్తాం. కాబట్టి ఎక్కువ టైం తీసుకోము, మీ యొక్క టైంను కూడా మేము కిల్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మరీ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తుంది ఎగ్జామినేషన్ జరుగుతుంది అని. ఓకే సార్, మీ 10 రోజులు అయిన తర్వాత మేము మళ్ళీ క్లాసెస్ చూసుకోవాలనుకుంటే ఎలా అని అంటే, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ యొక్క రికార్డెడ్ వీడియో కూడా మీకు అందుబాటులో ఇచ్చేస్తాం. కాబట్టి రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ విద్యార్థి ఖచ్చితంగా నా యొక్క వీడియోస్ కానీ నా యొక్క క్లాసెస్ కానీ విని ఉంటారు. కాబట్టి ఒకసారి మిగతా వాళ్ళతో చెక్ చేసుకోవచ్చు, లేకపోతే నాతో నేరుగా మన 8885607060కి కాల్ చేసి నేరుగా నాతోటి మాట్లాడి చేయొచ్చు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ రాబోయే 20-25 రోజులు కూడా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని పొందొచ్చు. ఎందుకంటే అందరిది ఒకే సందిగ్ధత, అందరివి ఒకే ప్రాబ్లమ్స్. ఇండ్లలో చదువుకోవడానికి కుదరట్లే, బయటకు వద్దామంటే ధైర్యం చాలట్లా, చూస్తేనేమో కొండంత సిలబస్, టైం ఏమో చూస్తే ఏమీ లేదు. ఓకే అండి, అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఇల్లు చూస్తేమో గమ్యమేమో చాలా దూరం, చేతిలో చుట్టూ చీకటి, చేతిలో ఏమీ లేదు అన్నట్టుగా ధైర్యం మాత్రమే ఉంది అని అనుకొని, ఒకవేళ నిజంగా సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వారు అంటే మీకు ఇంటి చుట్టుపక్కల అంటే మీరు చదువుకునే వాతావరణం కనుక లేకపోతే ఇంట్లో మీరు పర్మిషన్ తీసుకొని ఒక నెల రోజుల పాటు మీకు పరీక్ష ఏ డేట్ ఉంటుందో ఆ డేట్ వరకు మా దగ్గర వచ్చి కూర్చోండి. వీఆర్ ప్రొవైడింగ్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ కూర్చొని చదువుకోవడానికి కావాల్సిన ఒక స్టడీ హాల్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. నియర్ బై చాలా పేయింగ్ హాస్టల్స్ ఉంటాయి. ఒక నెల రోజులు మీరు కష్టపడ్డారనుకోండి, హాయిగా హాస్టల్లో ఉండి తినేసి వచ్చి ఇక్కడ మా కళ్ళ ముందు 10 నుంచి 12 గంటల పాటు ఉంటూ నేర్చుకొని మీరు ఎగ్జామినేషన్కి సన్నద్ధం కావచ్చు. సో ఆఫ్లైన్కి కూడా మీకు అవకాశం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని దుర్వినియోగపరచుకోకండి, చేజార్చుకోకండి. సో చదవలేదు, నో ప్రాబ్లం, ఇప్పుడు చదువుదాం. ఈ 25 రోజులు ఒక నిర్విఘ్నంగా ఒక మాల వేసుకున్నట్లుగా, ఒక తపస్సు చేస్తున్నట్లుగా, ఒక స్వామి ఏదైతే ఒక నిష్ఠతో నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ అలాగే ఉంటాడో, ఒక 21 రోజులు 41 రోజులు ఒక అయ్యప్ప మాల వేసుకున్నట్లుగా ఎవరైతే ఉంటారో అలా మనం కూడా ఈ 25 నుంచి 30 రోజులు డిఎస్సి నామస్మరణ చేస్తూ ఆలోచించేది సబ్జెక్ట్ గురించే, ఆలోచించేది డిఎస్సి పరీక్ష గురించే, మనం చేసే పనులు డిఎస్సి పరీక్ష గురించే అన్నట్టుగా కనుక చేస్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకండి. ఇన్ని వందల పోస్టులు ప్రతి జిల్లాలో, ఇన్ని సంఖ్యలో పోస్టులు మీకు మళ్ళీ రావు మిత్రులారా. కాబట్టి ఆలోచించుకోండి. బాధపడుతూ కూర్చుంటారా, ధైర్యంగా అడుగు ముందుకేసి మీరు ప్రిపరేషన్ని కొనసాగిస్తారా? సో మా సపోర్ట్ మేము ఎగ్జామ్ అయ్యేంత వరకు మేము వెన్నంటే ఉంటే రకరకాల కార్యక్రమాల ద్వారా ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఎగ్జామినేషన్ వైపుకి ముందుకు నడిపిస్తూ మీ వెన్నంటే ఉండడానికి నేను 100% ప్రయత్నం చేస్తాను. సో ఇది మనము చేయబోయే ప్రోగ్రాం. ఇకపోతే మనం ఒకసారి వెయిటేజ్ గురించి కనుక చూసినట్లయితే, సో స్కూల్ లెవెల్ వెయిటేజ్ అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ వెయిటేజ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఎస్ఎస్సి స్టాండర్డ్ వెయిటేజ్ ఓవరాల్గా ఒక 30 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందండి. 30 రావచ్చు, 30 నుంచి 36 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఒక 10 to 20% వేరియేషన్ ఉంటుంది. ఈ 30 క్వశ్చన్స్ మనకి ఏ విధంగా వచ్చాయి అంటే, అర్థమెటిక్ నుంచి గతంలో 4 క్వశ్చన్స్ వచ్చాయి అంటే 2 మార్కులు, నెంబర్ సిస్టమ్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి 2 మార్కులు, సెట్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది,
పాలినామియల్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 3 ప్రశ్నలు, జామెట్రీ నుంచి 2, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 3, మెన్సురేషన్ నుంచి 5, స్టాటిస్టిక్స్ నుంచి 3 అండ్ ట్రిగోనమెట్రీ నుంచి 4 క్వశ్చన్ వచ్చాయి. ఇది స్కూల్ లెవెల్కి సంబంధించి ఎస్ఎస్సి స్టాండర్డ్. ఈ విధంగా మొత్తం మనం 31 క్వశ్చన్లు గమనించాం. కొన్ని క్వశ్చన్స్ స్కూల్ లెవెల్ క్వశ్చన్స్ అయినప్పటికీ అది ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్ళిన ప్రశ్నలు కూడా కొన్ని ట్రిగోనమెట్రీ నుంచి చూసాం మనం. కొన్ని క్వశ్చన్స్ సెట్స్ నుంచి కూడా మనకు ఫంక్షన్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని ఇంటర్మీడియట్ ఖాతాలో కూడా వేయడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ అంటే ఓవరాల్గా చూస్తే 40 మార్కులకి 80 క్వశ్చన్లకి సగం సగం రావడానికి అయితే స్కోప్ తక్కువ. కాకపోతే మరీ పూర్తిగా ఇంటర్మీడియట్ వైపుకి వెయిటేజ్ ఏమీ వెళ్ళదు. ఇంటర్మీడియట్లో మనకి 20 నుంచి 25 మార్కుల లోపే మ్యాక్సిమం, మినిమం 20 మార్కులు, మ్యాక్సిమం 25 మార్కులతో కట్ అయిపోద్ది. సో ఈ 10th క్లాస్కి వచ్చేసరికి మినిమం 15 మార్కులు, మ్యాక్సిమం 18 మార్కుల దగ్గర ఆగిపోతుంది వెయిటేజ్. కాబట్టి ఎస్ఎస్సి టు ఇంటర్ వెయిటేజ్ కనుక మనం గమనిస్తే, ఎస్ఎస్సి టు ఇంటర్ వెయిటేజ్ కనుక గమనిస్తే ఇక్కడ మినిమం 15 మార్కులు, ఇక్కడ మినిమం 25 మార్కులు, మ్యాక్సిమం 25 మార్కులుగా మనం చూడవచ్చు. అంటే 3:5 రేషియోలో మనకు ఉండబోతుంది. లేదంటే ఇక్కడ మ్యాక్సిమం 18 మార్కులు, ఇక్కడ మినిమం 22 మార్కులు ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఏదో 3-4 మార్కులు, అంటే 5-6 క్వశ్చన్ల యొక్క తేడానే ఉంటుంది తప్ప ఎగ్జాక్ట్గా హాఫ్ రాదు. అలానే పూర్తిగా ఇంటర్మీడియట్ సిలబస్ కూడా రాదు. సో మీరు సిలబస్ కాపీ చూసుంటారు, అది ఒక 4-5 పేజీలు ఉంది, మీకు చదవడానికే పాపం ఆ ట్రాన్స్లేషన్కి ఎంత బాధపడుతున్నారేమో తెలియదు. కానీ నేనైతే సింపుల్గా కొన్ని చాప్టర్స్ని మీకు సింప్లిఫై చేసి ఇచ్చాను. సో ఒకసారి మనం చూద్దాం ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మా యొక్క షెడ్యూల్తో పాటు దాని యొక్క వెయిటేజ్ ఏ విధంగా ఉందో చూడండి. సో ట్రిగోనమెట్రీ, మనం ట్రిగోనమెట్రీ అంటే 1 yearలో ఉన్న ట్రిగోనమెట్రీ మొత్తం, అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాంగిల్స్ కావచ్చు, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, ట్రిగోనమెట్రిక్ ఈక్వేషన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఓకే, ఇలా ఎవ్రీథింగ్, ప్రతి చాప్టర్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ కావచ్చు. సో ఇలా అన్ని చాప్టర్స్ కలిపి మనం ట్రిగోనమెట్రీ అంటాం. మనకు గతంలో 7 క్వశ్చన్ల వరకు రావడం జరిగింది, అంటే 3.5 మార్కులు. మనం ఈ ట్రిగోనమెట్రీని కంప్లీట్గా 12th మే, 13th మే, 14th మే, ఒకవేళ కుదిరితే 15th మే కూడా మనము చెప్పుకొని ఈ 4 రోజుల్లో ట్రిగోనమెట్రీని కంప్లీట్గా వాషౌట్ చేస్తాం. ఓకే, క్లియర్గా నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నేర్చుకుంటూ మనము ట్రిగోనమెట్రీని క్లీన్ చేస్తాం. అండ్ ఫంక్షన్స్, ఓకే, సో ఫంక్షన్స్ నుంచి మనకు 2 మార్కులు వచ్చాయి. ఫంక్షన్స్ అనే టాపిక్ మనకి 19th రోజు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 19th మే రోజు పూర్తి చేసుకుంటాం. దిస్ ఇస్ షెడ్యూల్ ఫర్ ద 10 days. సో వెక్టార్స్ చాప్టర్, వెక్టార్స్ నుంచి మనకి 2 మార్కులు వచ్చాయి. మ్యాట్రిసెస్ నుంచి 1 మార్క్ వచ్చింది. ఈ 2 చాప్టర్స్ని మనము 20th మే రోజు పూర్తి చేసుకుంటాం, వెక్టార్స్ అండ్ మ్యాట్రిసెస్. వెక్టార్స్లో 2 చాప్టర్స్ ఉంటాయి, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్. అది క్లియర్గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ లోకస్, స్ట్రేట్ లైన్స్, లోకస్ అండ్ స్ట్రేట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ కూడా ఇక్కడ ఇంకో చాప్టర్ ఏంటిది, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ కూడా మనం ఇక్కడే చూస్తాం. ఈ 2 చాప్టర్స్ని మనం కంప్లీట్ కాన్సెప్ట్ అండ్ ఎగ్జాంపుల్ ఓరియంటేషన్లో మనం చూసేది 12th రోజు చూస్తాం. సో ఇక్కడ నుంచి మనకి 7 క్వశ్చన్స్ రావడం జరిగింది. లోకస్లోంచి 1 ప్రశ్న అండ్ స్ట్రేట్ లైన్స్లోంచి 6 ప్రశ్నలు రావడం జరిగింది. అండ్ 3D జామెట్రీ అంటే డికోసైన్స్ అండ్ దిక్ రేషియోస్ ఉంటాయి కదా, అది. అండ్ ప్లేన్, తలము, ఇదంతా ఫస్ట్ ఇయర్ యొక్క 1B, ఓకే, ఫస్ట్ ఇయర్ యొక్క 1B. సో మనకు 3D నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయి అండ్ ప్లేన్ నుంచి 1 క్వశ్చన్ వచ్చాయి. ఈ 2 చాప్టర్స్ మనము 13th రోజు ఫినిష్ చేసుకుంటాం, కంప్లీట్ కాన్సెప్ట్ అండ్ విత్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో కూడిన సిలబస్. ఓకే, అండ్ అదేవిధంగా లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియేషన్, ఇవి 2 ఒకదానితో ఒకటి అప్లికేబుల్ ఉండే చాప్టర్స్ కాబట్టి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియేషన్ కూడా మనము 19th or 20th రోజు మనం పూర్తి చేసుకుంటాం. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ తర్వాత డిఫరెన్షియేషన్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ఈ విధంగా మనము ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో గమనిస్తే 29 క్వశ్చన్స్ మనకు ఫస్ట్ ఇయర్ నుంచి మాత్రమే రావడం జరిగింది. అంటే 1A అండ్ 1B నుంచి మనకు మొత్తం 29 క్వశ్చన్లు వచ్చాయి. ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ నేను చెప్పాను కదా అనే లేకపోతే ఇంకోటి చెప్పారనో, సార్ ఫస్ట్ ఇయర్ నుంచి సగం, సెకండ్ ఇయర్ సగం, అట్లా ఎప్పుడు రావండి. ఓకే, అట్లా ఎప్పుడు రావు. సో వెయిటేజ్ అనేది మనం ప్రీవియస్ని అర్థం చేసుకోవడానికి, అంటే నెక్స్ట్ మనకు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేయడమే తప్ప ఎగ్జాక్ట్గా గవర్నమెంట్ ఇచ్చిన వెయిటేజ్ అయితే కాదు. ఓకే, సెకండ్ ఇయర్ విషయానికి వస్తే అండ్ మనం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ అంటే స్టాటిస్టిక్స్గా అంటాం మనం.
స్టాటిస్టిక్స్ 16th రోజు కంప్లీట్ చేస్తాం. అండ్ 16th రోజు మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అందులో అంటే 3 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ 3 క్వశ్చన్స్ వచ్చాయి. దాన్ని స్టాటిస్టిక్స్గా మనం చూడొచ్చు. అదే కాంప్లెక్స్ నెంబర్స్ 14th క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కూడా మనం 14th రోజే ఫినిష్ చేస్తాం. మనకి క్వాడ్రిక్ కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఒక క్వశ్చను, అదేవిధంగా క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ 13th రోజు డిస్కస్ చేస్తాం. అదేవిధంగా 13th రోజు ప్రాబబిలిటీ కూడా అదే రోజు డిస్కస్ చేస్తాం. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి మనకు 2 మార్కులు వచ్చాయి. ప్రాబబిలిటీ నుంచి మనకి 1 మార్కు రావడం జరిగింది. అండ్ అదేవిధంగా బైనామియల్ థీరం 14th రోజు డిస్కస్ చేస్తాం. అది మనకి 2 మార్కులను ఇస్తుంది. అదే 14th రోజు మనము సెకండ్ ఇయర్ 2Bలో ఉన్న ఏదైతే దాని ఏమంటారు కొనిక్ సెక్షన్స్ అయినటువంటి ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా మనం 14th రోజు డిస్కస్ చేస్తాం. మనకు అందులోంచి 1 మార్క్ వచ్చింది. చూడండి, అంటే ఒక్కొక్క రోజు అంటే ఒక్క క్వశ్చన్ వచ్చింది. అంటే ఒక్కొక్క రోజు మనం సిలబస్ని పూర్తి చేసుకున్న కొద్దీ అన్ని క్వశ్చన్స్ మనం చేయగలమనే కాన్ఫిడెంట్ మీలో కలిగించడం అనేది మా యొక్క ఉద్దేశం. అందుకే ఏ రోజు ఎన్ని మార్కులు మనం తీసుకుంటున్నాము ఎగ్జామినేషన్ నుంచి అన్నది మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇంటిగ్రేషన్స్ ఇది ఆల్రెడీ రీసెంట్గా కంప్లీట్ అయింది కాబట్టి దాని యొక్క రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. కానీ దీని యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం మీకు లైవ్లో చేయడం జరుగుద్ది. రాబోయే 21st రోజు మీకు లైవ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది ఈ ఇంటిగ్రేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సంబంధించి. అండ్ సర్కిల్స్ 12th రోజే ఉంటుంది సర్కిల్స్ చాప్టర్, రైట్. అండ్ ఇంకా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ అయిపోయాయి. సర్కిల్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా నుంచి మనకి అంటే ఒకటే క్వశ్చన్ ఇచ్చాడు, అది ఎలిప్స్ నుంచి ఇచ్చాడు. హైపర్బోలా, పారాబోలా నుంచి మనకు క్వశ్చన్ లాస్ట్ టైం రాలేదు, ఈసారి రావడానికి ఛాన్స్ ఉంది. ఇంటిగ్రేషన్స్ నుంచి మనకి అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి అన్నీ కలిపి మనకి ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి, రైట్. ఇది కంప్లీట్గా వెయిటేజ్, ఓకే. అది 1A 1B అని కాదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు మనకి బెండ్ అవుద్ది క్వశ్చన్ పేపర్. సో ఎలా వచ్చిన అన్ని చాప్టర్స్ మనకి అన్ని కాన్సెప్ట్స్ మనకు తెలిసి ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్ నుంచి మనకు వచ్చిన మొత్తం ప్రశ్నలు ఏంటంటే 19 ప్రశ్నలు వచ్చాయి. అంటే మొత్తం మీద మనకి 48 ప్రశ్నలు అంటే 24 మార్కులు ఇంటర్మీడియట్ నుంచే రావడం జరిగింది. చూడండి, హౌ ద ఇంటర్మీడియట్ వాజ్ వెరీ సీరియస్, ఓకే. సో మీరు 12 నుంచి 21 వరకు అన్నారు కదా అని అంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పిన డేట్ రోజు పూర్తి కాకపోతే నెక్స్ట్ రోజు ఎక్స్టెండ్ అవ్వచ్చు. కాకపోతే 12th రోజు స్టార్ట్ చేస్తాం, 21 రోజు ముగిస్తాం. 12 నుంచి 21 మధ్యలో మెథడాలజీ, ఇంటర్ కంటెంట్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ 3 కీలకమైన 50 మార్కుల 55 మార్కుల వెయిటేజ్ ఉన్న సిలబస్ని మీకు పూర్తి చేసి మేము ముందుంచుతాం. సరే, ఆ తర్వాత మేము రెగ్యులర్గా 40 days యాక్షన్ ప్లాన్ తీసుకునే వాళ్ళ పరిస్థితి అంటే రెగ్యులర్గా మీకు తర్వాత మిగతా సిలబస్ అనేది మీకు రెగ్యులర్ లైవ్ క్లాసెస్లో కూడా పూర్తి కాబడుతుంది. నిరంతరం ఎగ్జామినేషన్ పూర్తయ్యేంత వరకు మీతో ఉంటూ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మీ యొక్క సందేహాలు నివృత్తి చేస్తూ మీ వెన్నంటుండి నడిపించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. సో మీరు ఎప్పుడైనా సరే నాకు కాల్ చేయొచ్చు 8885607060. మనది ఆన్లైన్ యాప్ మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ద్వారా మీకు రికార్డెడ్ క్లాసులు అందిస్తాం. మీరు ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే 8885607060కి కాల్ చేసి వెంటనే మీ అడ్మిషన్ని రిజర్వ్ చేసుకోండి. ఒకవేళ ఆఫ్లైన్కి ఎవరైనా రావాలనుకుంటే హైదరాబాద్ దిల్సుఖ్ నగర్కి రావచ్చు. నేరుగా బ్యాగ్ తీసుకొని లగేజ్తోనే వచ్చేయచ్చు. మిగతా ఏర్పాట్లన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా సహకారంతో మీరు పూర్తి చేసుకుంటారు. అండ్ మరొక ముఖ్యమైన విషయం, సమయం లేదని అసలే బాధపడకండి. ఉన్న సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, సమయాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడే మనం విజేతలుగా నిలుస్తాం. కాబట్టి సమయం పోతే మళ్ళీ రాదు. ఈ సమయం జీవితంలో తిరిగి రానిది. ఈ సమయం ఎంతో విలువైనది. కాబట్టి ఈ 25 రోజుల సమయాన్ని వృధా చేయకుండా, కాలయాపన చేయకుండా, అనవసరమైన ఆలోచనలకు తావివ్వకుండా మెల్లిమెల్లిగా మనం స్టెప్ బై స్టెప్ అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి కావాల్సిన కృషిని చేద్దాం. మీరు దేని గురించి ఇంతవరకు నాకు చదవడం ఇంటర్మీడియట్ని ముట్టుకోలేదు సార్ అని అన్నా సరే నో ప్రాబ్లం. మాతో ఒక్కసారి క్లాసెస్తో జర్నీ స్టార్ట్ చేయండి. మీ యొక్క సిలబస్ ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా తగ్గుతూ మీరు ఒక రకమైన కాన్ఫిడెంట్ని, ఎగ్జామినేషన్ మీద భయాన్ని పోగొట్టి పరీక్షలో విజయం సాధించగలమని నమ్మకాన్ని మాత్రం మీకు కలిగిస్తాం. ఓకేనండి. సో ఎలాంటి బాధపడకుండా కాన్ఫిడెంట్గా నమ్మకంతో ఈ పరీక్షని జయిద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్.
అయితే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు ఈ 10 రోజుల షెడ్యూల్లో ఒక 3 days మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సో ప్రముఖ ఫ్యాకల్టీ అయినటువంటి ఉభయ రాష్ట్రాల్లో అసలు శ్రీ వేముల సైదులు గారంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరికి తెలియదు అనడంలో అతిశయోక్తి లేదు. అందరికీ తెలిసిన వ్యక్తి, సుపరిచితం అండ్ సబ్జెక్ట్లో హిమాలయ శిఖరం అంతా జ్ఞానం ఉన్న వ్యక్తి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో. సో ఆయన చేత ప్రత్యేకమైన 3 రోజుల లైవ్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు అండ్ లైవ్ క్లాసెస్ రెండూ కూడా మీకు అందిస్తున్నాం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీకు 3 days స్పెషల్ క్లాసెస్ ఎప్పుడు అనంటే 16th, 17th, 18th ఈ 3 రోజుల పాటు మీకు అందించడం జరుగుద్ది. ఎవరైనా సరే అది ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ పోస్టులు కావచ్చు, టీజీటీ, పీజీటీ ఎనీ పోటీ పరీక్ష రాసినా సరే మీకు రాబోయే డిఎస్సిలో 10 మార్కులు సాధించే దిశగా శ్రీ సైదులు గారిచే మనం ఈ కంటెంట్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనే కాన్సెప్ట్ని మీకు పూర్తి స్థాయిలో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి 3 రోజుల జీకే అండ్ కరెంట్ అఫైర్స్ శ్రీ వేముల సైదులు గారి లైవ్ క్లాసెస్ని మీరు పొందాలనుకుంటే వెంటనే 8885607060కి కాల్ చేయండి. రాబోయే డిఎస్సిలో ఈ 3 రోజుల క్లాసెస్ అనేటి అత్యంత కీలకం. ఎస్జిటి కావచ్చు, ఎనీ సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులు కావచ్చు, అందరికీ కూడా అత్యంత ముఖ్యమైన క్లాసెస్. ఈ సమయంలో మనకు 3 రోజుల్లో పూర్తి సిలబస్ని మీకు ముందుకి తీసుకురావడానికి, బైలింగ్వల్లో అందించడానికి సైదులు గారు మీ ముందుకు రాబోతున్నారు. కాబట్టి మన ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీకోసం ఈ క్లాసెస్ని అందిస్తున్నాం. సో ఆఫ్లైన్లో కూడా మీరు హైదరాబాద్ దిల్సుఖ్ గారు వచ్చి కూడా వినొచ్చు. సో ఇంతకుముందే చెప్పాం, సమయాన్ని వృధా చేయకండి. మీకు ఉన్న సమయాన్ని, సిలబస్ని చాలా జాగ్రత్తగా అర్థవంతంగా మీకు వివరించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నాన్ని మీరందరూ సద్వినియోగపరుచుకుంటారని మరియు మీ యొక్క రాబోయే ప్రయత్నంలో డిఎస్సిలో విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.